ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ ఆయన మాట ద్వారా బలపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? ఆయన ఉచిత కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా. గతించిన వారమంతా దేవుడు మనతో ఉన్నారు. అనేక పరిస్థితుల నుండి మనల్ని తప్పించి తన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని దాచి మరి ఒక వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ ఆదివారమున ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచే ధన్యతను మనకిచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. పర్సనల్గా ఒకరికొకరు మనం తెలియకపోయినా వాగ్దానం ద్వారా దేవుడు మనలందరినీ కూడా ఒకటిగా చేసి ప్రతిరోజు మనందరం కలిసి ఒక కుటుంబంగా ఆయనను ఘనపరిచి ఆయనను సేవించి గొప్ప భాగ్యమును మనందరికీ ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మీరు దేనిని గురించి టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. మీ సమస్య చిన్నదైనా పెద్దదైనా ప్రతిదాన్ని కూడా దేవుని చేతిలో పెట్టి విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మిమ్మల్ని బాగు చేయగలిగిన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను నేను. ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, తిరిగి మిమ్మల్ని జీవింపచేస్తాడు, తప్పక లేవనెత్తుతాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనిదెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటారనేది ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. నిన్ను తనకు సాధనంగా ఆయనకు మహిమార్థంగా నిన్ను వాడుకోబోతున్నాడు. మట్టి నేత్రాలు ఘనుడైన దేవుని చూడలేవు, మట్టి చెవులు ఘనుడైన దేవుని మాటలు వినలేవు. అందుకే ఆత్మస్వరూపైన దేవుడు తన ప్రేమను తెలియచేయడానికి, తన శక్తిని తెలియచేయడానికి, తన మహిమను తెలియచేయడానికి మనుషులను ఎంచుకుంటూ ఉన్నాడు. ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే పూర్తిగా ఆయనకు అప్పగించుకుంటారో వారి ద్వారా ఆయన మహిమ పొందాలని వారిలో తన్ను మహిమపరుచుకుంటూ ఉన్నాడు దేవుడు. తమ జీవితాల ద్వారా, తమ ప్రవర్తన ద్వారా, తమ మాటల ద్వారా దేవుడు వారిలో ఉండి వారి ద్వారా ఆయన మహిమపరుచుకుంటాడు. నీవనుకోవచ్చు, దేవుడు నా ద్వారా మహిమపరచబడ్డానికి నాకేముంది, నాకేమీ లేదు కదా, దేవుని పని చేయడానికి నేను సరిపోను, దేవుని కోసం నేను ఏ పని చేయగలుగుతానో, ఆయనకు మహిమను నేను ఏ విధంగా తేగలుగుతానని. అయితే దేవుని మహిమను చూపించే ఒక పాత్రగా ఆయన నిన్ను నియమించబోతున్నాడు. ఆయన ప్రేమను, ఆయన శక్తిని, ఆయన దయను, ఆయన మహిమను నీ ద్వారా ఆయన చూపిస్తాడు అనేక మందికి. లోకానికి నువ్వు పనికిరాని వాడవైనా, ప్రజలందరి ఎదుట నువ్వు చేతకాని వాడవైనా, చేతకాని దానవైనా, అందరి దృష్టిలో నీకు ఏమీ లేదన్నట్లుగా అనిపిస్తున్నా దేవుని కొరకు జీవించాలనే ఒక ఆశ నువ్వు కలిగి ఉండి ఆయన కొరకు అగ్నిలా జీవిస్తూ ఆయన మార్గంలో నమ్మకంగా నడుస్తూ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన కొరకు నేను జీవిస్తాను, ఈ లోకమంతా నన్ను కాదన్నా నా దేవుని కొరకు నేను జీవిస్తానని నీవు నిలబడితే దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, దేవుని కొరకు నేను జీవించాలని ఉంది, ఆయన సేవ చేయాలని ఉంది, కానీ నేను పనికిరాను, చేయడానికి నాకు శక్తి లేదు, నాకే టాలెంట్స్ లేవు, నేను ఆయన సేవ ఎలా చేయగలుగుతానని. అవును, మనలను మనం చూసుకున్నప్పుడు తక్కువగా ఆలోచిస్తాం మన గురించి. నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నేను సరిగా మాట్లాడలేను, నేను పాడలేను, అందరి ఎదుట నేను నిలువబడలేను, నేను పనికిరాని వాడను, పనికిరాని దాననని. కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకుంటాడు,
బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకుంటాడాయన. మనుషులు బలహీనుడు అని నేను త్రోసివేసి ఉండొచ్చు, బలహీనురాలవని నేను త్రోసివేసి ఉండొచ్చు, కానీ దేవుడు త్రోసివేయడు. ప్రియ దేవుని బిడ్డ, బలహీనులను ఎన్నుకుంటాడాయన. ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే చాలు, నిన్ను ఎన్నుకుంటాడాయన. ఆయన మహిమను నీలో చూపిస్తాడు, ఆయన మహిమను నీకు ఇస్తాడు. నేను పగిలిన స్థితిలో ఉన్నాను, నా జీవితం విరిగిపోయింది, పగిలిపోయింది, నా గుండె చెదిరిపోయిన స్థితిలో నేనున్నాను, గుండె పగిలిన స్థితిలో నేనున్నాను, చింతతో ఉన్నాను, బాధతో ఉన్నాను, నేనేమీ కాదు, ఐఎమ్ నథింగ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన పగిలిపోయిన విరిగిపోయిన నిన్ను ఆయన బాగు చేస్తాడు. నీవు ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉంటే నిన్ను సరిచేసి వాడుకుంటారు ఆయన. దావీదు మహారాజు కూడా అదే విధంగా అనుకున్నాడు. నాకేమీ జ్ఞానం లేదు, నాకు గొర్రెలను కాయడం తప్ప ఏమీ తెలియదు, నేను పనికిరాని వాడను, నేను అజ్ఞానిని, నేను ఎందుకు పనికిరానని. కానీ దావీదు యొక్క హృదయాన్ని చూచిన దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. గొర్రెల దొడ్డిలో నుండే దేవుడు దావీదును పిలిచాడు. దావీదు యొక్క అన్నదమ్ములందరూ చాలా జ్ఞానవంతులు, చాలా చదువుకున్నవారు, రాజుకొలువులో వారు పనిచేస్తున్నారు ఆల్రెడీ. అయినా దేవుడు వారిని ఎన్నుకోలేదు. జ్ఞానం కలిగిన వారిని త్రోసివేశాడు దేవుడు, బలం కలిగిన వారిని త్రోసివేశాడు దేవుడు, చదువుకున్న వారిని త్రోసివేశాడు దేవుడు. బలహీనుడైన, జ్ఞానం లేని, పశువులను కాస్తున్న దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా మహిమపరచబడ్డాడాయన. ఎందుకంటే దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు, కానీ ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు, ఆయన అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నీవు పైకి ఏ విధంగా కనబడుతున్నా భయపడొద్దు. దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడిని అంతరంగాన్ని చూస్తున్నాడు. దానిని బట్టి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, దానిని బట్టి ఆయన నిన్ను వాడుకుంటాడు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ యవన కుమార్తె, యవన కుమారుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుర్తింపు లేని వ్యక్తిగా నేను జీవిస్తూ ఉన్నాను అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ ద్వారా మహిమపరచబడతాను. నీవిక మీదట సామాన్యమైన వ్యక్తిగా ఉండబోవడం లేదు. అద్భుతాలు నీ ద్వారా అనేక మంది చూడబోతున్నారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావని. ఇప్పటి వరకు నీవు ఈ విధంగా ఆలోచించవేమో, నేను ఎందుకు పుట్టాను, నా తల్లిదండ్రులకు నేను ప్రయోజనకరంగా లేను, నా కుటుంబానికి నేను ప్రయోజనకరంగా లేను, నా భర్తకు నేను ప్రయోజనకరంగా లేను, నా భార్యకు నేను ప్రయోజనకరంగా లేను, నా బిడ్డలకు నేను ప్రయోజనకరంగా లేను, చివరకు నా జీవితం నాకే ఉపయోగకరంగా లేదు, నేనే పనికిరాని వాడుగా ఉన్నాను అనుకుంటున్నావేమో. ఎంత మాత్రం ఆ విధంగా అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రయోజనకరంగా చేయడానికి ఆయన నిన్ను పుట్టించాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, ఆయన వాడుకోవడానికి నిన్ను పుట్టించాడు. ఆయనకు మహిమకరంగా వాడబడ్డానికి నీవు ఇష్టపడితే, నీవు ఆయనకు లోబడితే తప్పక నిన్ను వాడుకుంటాడు. కాబట్టి నీ తల్లి, నీ తండ్రి నిన్ను చూడకముందే ఆయన నిన్ను చూచాడు. నీవు గర్భంలో రూపింపబడక మునుపు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నీ కొరకు నిన్ను జీవిస్తానయ్యా అని ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. నీవేమీ ఆయనకి ఇవ్వకపోయినా, ఏమీ చెయ్యకపోయినా, ఆయన కొరకు జీవించలేకపోతూ ఉన్నా ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన నిన్ను తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఏమవుతాను అని, నీకేమీ చేశానని, నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతాను అని, నీకేమీ చేశానని, నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న లాలి పాడకముందే చూసావు నన్ను, రాసావు నాకై కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే. ఏమవుతానో అని, నీకేమీ చేశానని, నదిలా ప్రవహించెను నీ ప్రేమ. మంటినైనా నన్ను చూచి, సారెపై నన్ను మలచి, పేరు పెట్టి నన్ను పిలచి విలువనిచ్చినావు. మంటినైనా నన్ను చూచి, సారెపై నన్ను మలచి,
పేరు పెట్టి నన్ను పిలచి విలువనిచ్చినావు. పగిలిన పాత్రను పట్టించుకున్నావు, గాయాల చేతితో అతికించుకున్నావు. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతానో అని నీకేమీ చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న లాలి పాడక ముందే చూసావు నన్ను, రాసావు నాకై కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే, కలిగున్న నీ ఆశలే. వాగ్దానాన్ని నమ్మిన వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ఈ వారమంతా మాకు సహాయకుడిగా ఉన్నారు. ఈ వారమంతా మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ వారమంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి మీరు తోడే ఉండండి. ఈ వారంలో ఎవరు ఏ పని చేయాలనుకుంటున్నారో, ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి దానిలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో మీరు సహాయకుడిగా ఉండండి. నీవు నా సేవకుడువు, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటానని వాగ్దానం చేసిన తండ్రి, ఎంతమంది అయితే నీకు లోబడుతున్నారో, ఎంతమంది వారి జీవితాలకు సమర్పించుకుంటున్నారో, నన్ను వాడుకోండయ్యా అని ఎంతమంది అడుగుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు. వారి కుటుంబానికి వారిని మహిమకరంగా, వారి బిడ్డలకు వారిని మహిమకరంగా, భర్తకు మహిమకరంగా, భార్యకు మహిమకరంగా, కుటుంబానికి, తల్లిదండ్రులకు, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ మహిమకరంగా వారిని మీరు నిలబెడుతున్నందుకు, మీ మహిమను వారి ద్వారా చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి. నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తారని సెలవిచ్చావు. ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరూ నీ మహిమను చూడబోతున్నారని నమ్ముతున్నాను. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి సమస్యలు నాతో పంచుకుంటున్నారు. వారి ప్రతి ప్రార్థన విన్నపం నీ చేతులు పెడుతున్నాను తండ్రి. నీవు మాత్రమే వారిని బాగు చేయగలవని, నీవు మాత్రమే వారిని లేవనెత్తగలవని, నీవు మాత్రమే వారిని స్వస్థపరచగలవని, మీరు మాత్రమే వారి జీవితంలో అద్భుతాలు చేయగలరని నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రతి జీవితంలో గొప్ప మార్పు దయచేయండి. ప్రతి జీవితాన్ని మీరు బాగు చేయండి నాయన. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో ఏ సమస్యలు కూడా వారు ప్రయాణిస్తూ ఉన్నా ఆశ్చర్యకరంగా వారిని తప్పించి మహిమ కలిగిన కార్యములు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ దినమును ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ఈ దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేసి మహిమ పొందుతారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దాన్ని నమ్ముతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను గూర్చి నీవు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉన్నా నీ పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని, ఉన్నతంగా వాడుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆయనకు లోబడండి, అద్భుతాలు చూడండి. ఈ వాగ్దానం నాతో మాట్లాడింది అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.